హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చాలా చల్లగా సొరకాయ పెరుగు పులుసు అనమాట. ఇది ఎండాకాలంలో చాలా చలవ చేస్తుంది. చాలా మంచిదన్నమాట. ఎండల దెబ్బ నుంచి మనం ఇలాంటి చల్ల చల్లవి అప్పుడప్పుడు తింటూ ఉండాలన్నమాట. ఇవేంటంటే సొరకాయని ఎప్పుడైనా సరే సొరకాయ పైన ఉండే గింజలు అదంతా కట్ చేసి మనము ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. అదంతా తీసేసి ఆ పైన ఉండేదంతా ఆ గుజ్జుదంతా తీసేయాల. ఇట్లా చూపించిన విధంగా అదంతా కట్ చేసేసుకొని పైన ఒక లేయర్ లాగా ఉంటుంది కదా, అది తీసేసి ఇట్లా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకొని ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉడికించుకున్న తర్వాత మనం ఏంటంటే మనకు ముందు ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పచ్చిమిర్చి ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలా, అప్పుడే బాగుంటుంది సొరకాయ పెరుగు పులుసు అనేది. అల్లంని కచ్చాపచ్చాగా దంచుకోవాలా ఇలా చూపించిన విధంగా. ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలా, పచ్చిమిర్చి ఇంకా అల్లము దంచుకున్నది ఇంకా అన్నీ ఒక తీసేసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ ఉడికిపోయింది సొరకాయ. ఇలా ఉడికిన దాన్ని ఇట్లా జల్లెడు ఉంటే దాంతో తీసుకొని ఆ నీళ్ళు వచ్చి పెరుగులో కలుపు ఇలా బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పెరుగుని బీట్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఇందాక ఉడకబెట్టుకున్న సొరకాయ ఉంది కదా, ఆ సొరకాయలో నీళ్ళన్నీ వడపోసేయాలన్నమాట. ఫస్ట్ ఆ నీళ్ళని మళ్ళీ చూపిస్తాను నేను పెరుగులో వేసి బాగా మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోకుండా మనం ఆ వాటర్ని మళ్ళీ యూస్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది అనమాట. ఇలా పోపు పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి బాగా దోరగా వేయించేసేసుకోవాలి. బాగా వేయించేసేసుకున్న తర్వాత అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా, దాన్ని కూడా వేసేయాలన్నమాట. అది కూడా వేయించేసేయాలి. ఎందుకంటే కొంచెం సేపు వేయిస్తే పచ్చివాసన అనేది పోతుందన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇంకా పసుపు కూడా వేయాలి. పసుపు ఉప్పు ఇవి మెయిన్ అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం వేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం ఇప్పుడు పెరుగు కలిపి పెట్టాం కదా, చూడండి ఇట్లా చూపించిన విధంగా ఆ వాటర్ అంతా నేను ఫిల్టర్ చేసేసాను. ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉడకబెట్టిన ఈ సొరకాయ ఇట్లా కొంచెం పిండుకుంటే ఆ వాటర్ అంతా దిగుంటాయి కదా, ఇంకా దాంట్లో వేసేసుకొని మిగిలిన వాటర్ ఆ పెరుగులో పోసేసుకోవడమే. ఇది చాలా బాగుంటుంది. చాలా చలవ చేస్తుంది. ఎండాకాలంలో మధ్యాహ్నం పూట తింటే మనకు ఏ కూర ఆ కూర ఈ కూర అని లేకుండా మంచిగా సొరకాయ కూర చలవ చేస్తుంది అనమాట. ఈ ఎండాకాలంలో చల్లగా ఈ సొరకాయ కూర తినేయండి. మరి అయితే మీరు కూడా చేసుకొని. ఇదే అండి మా సొరకాయ పెరుగు పులుసు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.